ఈ రోజు గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన అవినీతి కేసులో 16 మాసాలు జైల్లో ఉండి ఆయన బ్రిటిష్ పాలనని పూర్తిగా రీసెర్చ్ చేసి బెయిల్ మీద బయటకు వచ్చి రాష్ట్ర ప్రజల్ని అబద్ధాలతో మోసాలతో నమ్మించి అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా తన లక్ష్యం భారతదేశంలోనే అత్యంత ధనికవంతుడు కావాలి అనేటువంటిది. దాన్ని మొదటి రోజు నుంచి కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఈ రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా ఏకీకృతం చేసి తాను ఒక్కడే వ్యాపారం చేసుకుంటూ ఏదైతే బ్రిటిషర్స్ భారతదేశాన్ని నమ్మించి వ్యాపారం పేరుతో భారతదేశ సంపద మొత్తాన్ని కూడా కొల్లగొట్టారు, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నమ్మించి ఆంధ్ర రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా ఒక దొంగల ముఠాలాగా ఈ రాష్ట్రం మీద పడి దోచుకు తింటున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో ఏ రకంగా అయితే భారతదేశ స్వాతంత్ర పోరాటం జరిగిందో కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఇవాళ కూడా ఈ రాక్షస ప్రభుత్వాన్ని పంపడానికి కుల మత పార్టీలకు అతీతంగా ఈ సైకోని తరిమేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మనం చూసుకుందామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.